సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతే తత్తే పదం సంగ్రహేణ బ్రవీమిత్యు. ఏతత్ ఈ యొక్క సత్యార్థ ప్రకాశ జ్ఞానగంగా సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ప్రభాకర్ గారు, శ్యామ్లయ్య గారు ఇవాళ చర్చించినటువంటి విషయంలో 3 అంశాలు ఉన్నాయి. షట్ చక్రాలు ఏంటి, వాటి వ్యవహారం ఏంటి, వాటిని ఛేదించడం, భేదించడం అనేటువంటిది ఏంటి. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు తీసుకుంటే ఇంకా స్పష్టంగా లోతుగా అర్థమవుతుందని అభిప్రాయం. చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి ముందంజగా వెళితే బాగుంటుందని. ఒకరోజు కేవలం చక్రాలు ఏమిటివి, వాటి ప్రామాణికత ఏమిటి, దయానంద చూపించింది ఏంటి, వేదంలో చెప్పింది ఏంటి, అదే చెప్పాలి. ఇక రెండవ రోజు ఆ చక్రాలలో ఏ వ్యక్తి ఉన్నారు, వారి వ్యవహారం ఎలా ఉంటుంది అనేది చెప్పాలి. మూడవ రోజు ఒక్కొక్క చక్రమును అధిగమిస్తుంటే ఏ క్రియతోటి అధిగమించాలి, వాటి పరిణామం మనకి ఎలా తెలుస్తుంది అనేటువంటిది. పట్టుకుంటున్నారా? అవును ఆచార్యజీ, బాగుంటుంది అట్లా. ఆ విధానంగా ఒక చక్రం గురించి ఒక రోజు పూర్తిగా తెలుసుకుంటే విషయం బాగా గుర్తుంటుందని అభిప్రాయం. ఒక్క చక్రం గురించి అంటే ఇక మళ్ళీ వేరే దానికి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే 3 రోజులు సరిపోతుంది. అధిగమించేటప్పుడు ఒక్కొక్క చక్రంని అధిగమిస్తూ ఉంటుంటాము కాబట్టి ఒక్కొక్కరి అనుభూతి ఒక్కొక్క విధముగా ఉంటుంది. కాబట్టి అక్కడ తెలిసిపోతుంది ఒక్కొక్క చక్రం గురించి. అంతేగాని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రోజు అని అంటే మళ్ళీ ఇంక వేరే దానికి దేనికి అవకాశం ఉండదు అని అర్థమవుతుంది. అలాగైతే అట్లా కూడా బాగానే ఉంటుంది. సరే, ఆ విధంగా బాగానే ఉంటుంది ఆచార్య. మరి సరే, దాన్ని ఆలోచించండి. మైకులు వెంటనే బంద్ చేయాలి. బంద్ చేస్తే ఇంకొకరికి అవకాశం ఉంటుంది. అంటే పేర్లు చెప్పడం ఆచార్య. అది ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఎట్లా అంటే ఒక రోజు చక్రాలు ఏమిటి, వాటి ప్రామాణికత. దయానంద సరస్వతి వేటిని ఖండించాడు, వేదము దేన్ని ప్రతిపాదించింది, వేదము ప్రతిపాదించిన దాన్ని దయానంద సరస్వతి మన చేత ఏ రకంగా ఆచరింపజేస్తున్నాడు అంటే అర్థసహితంగా ఒక్కొక్కదాండి, ఒక్కొక్కరు దానిది అర్థసహితంగా అంటుందా? ముందు చక్రాలు ఏమిటివి, వాటి ప్రామాణికత ఏమిటి. ఇక రెండవ రోజు ఆ చక్రాల యొక్క అనుభూతి ఏంటి, ఒక్కొక్క చక్రంలో మూలాధారంలో ఎటువంటి అనుభూతి, స్వాధిష్టానంలో ఏ రకంగా, మణిపూరంలో ఏ రకంగా, అనాహతలో ఏ రకంగా, విశుద్ధిలో ఏ రకంగా, ఆజ్ఞాచక్రం ఏ రకంగా, సహస్రారంలో ఏ రకంగా, ఖంబ్రహ్మ సర్వత్రలో ఏ రకంగా ఆ అనుభూతిని తెలియజేయాలి. ఇక మూడవ రోజు ఏమి చేస్తే, ఏ ప్రక్రియ చేస్తే, ఏ ప్రాణాయామం చేస్తే ఈ షట్చక్రాల భేదన జరుగుతుంది, ఆ క్రియ చూపెట్టాలి. తద్వారా జరిగేటువంటి పరిణామాన్ని చెప్పాలి. ఈ రకంగా ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్తే సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవతలెల్లరు అందరూ దేవతలు ప్రసిద్ధమైన వారిని దేవతలుగా అనడం జరుగుతుంది. అటువంటి వారిని ఉత్తములు అని కూడా అంటున్నాడు.
కావున నేను ఆ దేవతలను గ్రహింతును. ప్రశ్నకర్త ప్రసిద్ధులను ఉత్తములను నేను దేవతలుగా స్వీకరిస్తున్నానని అంటున్నాడు. దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, పరమేశ్వరుడు అప్రసిద్ధుడా? అతని కంటే ఉత్తముడు ఎవరు? అంతకంటే ఉత్తముడు ఎవరు పరమేశ్వరుని కంటే? మరియు పరమేశ్వరునికి కూడా ఈ నామముల ఎలా అంగీకరింపబడవు? పరమేశ్వరుడు అప్రసిద్ధుడు కానప్పుడు అతనికి తుల్యుడు అంటే సమానమైనటువంటి వాడు మరి ఒకడు ఎవరునూ లేనప్పుడు అతని కంటే ఉత్తముడు ఇంకొకడు ఎవడుంటాడు? ఇంకొకడు ఎవడుంటాడు? ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, యూట్యూబ్లో ఒక క్లిప్, మరి అది ఎక్కడో తెలియదు, అందులో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అన్నమయ్య అని అంటున్నాడు. అన్నమయ్యకు ఏంటంటే వాళ్ళ మేన మరదళ్ళ లోపల మునిగిపోయి ఉంటుంటాడు. వాళ్ళ సౌందర్యానికి మైమరిసిపోయి ఉంటాడు. ఇంకా ఏ లోకము కనిపించదు. అలాంటప్పుడు ఇతడు ఇక్కడ ఈ విషయంలో మునిగిపోయి ఉంటే ఇతడు ఇంకా తన ఆత్మికోన్నతి చేసుకోవాలి కదా, మరి అదేలా సంభవం అవుతుంటది? కాబట్టి ఇతని ఈ మరదళ్ళ రూప సౌందర్య మైకంలోంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో అతను వచ్చి అంటాడు, ఏమయ్యా ఇక్కడున్నావు అంటే, మధ్యలో మాట్లాడతావు ఎందుకు? నా మరదలు చూడు ఎంత అందంగా ఉన్నారు, వారి రూప సౌందర్యం అని. అవునా అంటావేంటి? నువ్వు ఎప్పుడైనా చూసావా జీవితంలో అంత రూప సౌందర్యం ఎంత బాగున్నారని? అంటే ఒకవేళ ఇంతకంటే గొప్ప సౌందర్యం నీకు చూపిస్తే, ఇంతకంటే గొప్ప సౌందర్యం ఎలా సంభవం అవుతుంది? అది కాదని అవునే చూపిస్తే ఏం చేస్తావు? అది ఎలా సంభవము? నా మరదల్లో అంటే అంత వాళ్ళు ఎంత సుకుమారంగా ఉన్నారు, వాళ్ళ సౌందర్యం ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఇంతకు మించినటువంటి సౌందర్యం ఇంకెక్కడ సంభవం అవుతుంది? లేనే లేదనుకో. కానీ ఒక ప్రశ్న నేను చూపించానే అనుకో, మరి అప్పుడేంటి ఏంటి అనేది తర్వాత విషయం. ముందు చూపించాను. సరే పదండి. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఈ మనుష్య దేహ రూపం ఇది నాశనం అయ్యేటువంటిది అనేటువంటిది ఆ దివ్య రూపం ముందు తెలిసిపోతుంటది. నేను నశ్వర రూపం ముందు, నశించే దాని ముందు ప్రకృతి వైపు ఉన్నాను. ఈ యొక్క పరమేశ్వరీయ స్వరూపం అనేటువంటిది నిర్వికారమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది అని ఇక మరదలను మర్చిపోయి దాంట్లో మునిగిపోతాడు. ఆ రకంగా ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, పరమేశ్వరుడు అప్రసిద్ధుడు అనుకుంటున్నావా? అతని కంటే ఆచార్య అప్పుడే అంతర్యామి అనేటువంటి ఒక పాటతోటి స్పష్టీకరిస్తాడు ఆయన. అతని కంటే ఎవడైనా ఉత్తమునుడు ఉన్నాడు అనుకున్నావా? మరియు పరమేశ్వరునికి కూడా నువ్వు ఎవరెవరైతే ఎటువంటి గుణాలతోటైతే నువ్వు దేవతలుగా గ్రహిస్తున్నావో ఈ గుణాలు పరమేశ్వరులో లేవా? ఎందుకని అంగీకరించట్లేదు? పరమేశ్వరుడు అప్రసిద్ధుడు కానప్పుడు అతనికి సమానమైనటువంటి వాడు మరి ఒకడు ఎవడు లేనప్పుడు అతని కంటే ఉత్తముడు ఇంకొకడు ఎవడుంటాడు? కావున మీరు చెప్పున్నది సత్యం కాదు. ఎందుకంటే ఈ కథనము ఈ యొక్క అభిప్రాయమునందు బహుదోషములు కూడా కలుగుతున్నవి. అంటే బహుదోషాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచత, ఇది బాధిత న్యాయ. ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచత అనేటువంటిది, ఉపస్థితం అంటే ముందు ఎదురుగా ఉన్నదాన్ని కాదనుకొని, అనుపస్థితం అంటే దాని విద్యమానత అది అందదు. దీని ఒక కథ ఒకటి వచ్చింది. ఏంటంటే,
ఏంటంటే అందని అది ఇక్కడ కుదరాలండి. అదేంటంటే అందని అంగోరు పనులు పుల్లన అనేటువంటిది నక్క తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే అది ఇక్కడ కుదరదు, ఉల్టా అవుతుంది. ఇక్కడ ఏంటంటే ముందట ఉన్నటువంటి దానిని, మనకు అందుబాటులో ఉన్నటువంటి దానిని కాదనుకొని ఏదైతే మనకు అప్రాప్యము అనుపలబ్ధము అటువంటి దానిని కావాలని కోరుకోవడం. ఇక్కడ మనోరంజనం ఏంటంటే మా యొక్క మిత్రుడు ఉన్నాడు, ఆ పేరు చెప్పడం మంచిది కాదు. అతడు మాతో పాటే గురుకులానికి వచ్చాడు. గురుకుల విద్యను మధ్యలో ఆపేసి ఇక తండ్రి చనిపోయినందువల్ల వచ్చి బిఎడ్ అది చేసి టీచర్ ఉద్యోగంలో ఉన్నాడు. అతను చిన్నప్పటి కథ వినిపించేవాడు అన్నట్టు. ఒక పెళ్లిళ్ళకి పోయి వాళ్ళ అమ్మతో పాటు కూర్చోండి, అమ్మ నాకు పాలు తాగాలని అంటే పాల సరే తెప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మ తెప్పించింది. ఇవి ఏం పాలు అంటే బర్రెపాలు, నాకు బర్రెపాలు వద్దు. సరే ఆవు పాలు వద్దాను, మరి ఇంకే పాలు కావాలంటే బర్రెపాలు ఆవు పాలు చాలాసార్లు తాగానే నాకు దున్నపోతు పాలు కావాలి. అర్థమవుతుందా? నాకు దున్నపోతు పాలు కావాలండి. దున్నపోతు పాలు ఏడిస్తానంటే నాకు దున్నపోతు పాలు అయితేనే నాకు కావాలని, అది నేను తాగుతాను అంటే అది ఉచ్చకొస్తే తాగుతావా అని అంటే లేదు, నాకు దాని పాలే కావాలంటే అవి అట్లా. అంటే ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచితం. ముందు ఉన్నదాన్ని కాదనుకొని లేని దాన్ని అడగడం దురాగ్రహం అనబడుతుంటది అన్నట్టు, యాచించడం. అంతే. సమీపమున ఉన్నదానిని విడిచి దూరమున ఉన్నదానిని కోరుతున్నాడు. అనునటి అటువంటిది అంటే ఉన్నదాన్ని కాదనుకొని లేని దాన్ని ఆశించడం ఈ న్యాయం. ఒక వ్యక్తి మరి ఒక్కని కొరకు భోజన పదార్థమును సమీపమున ఉంచి మీరు భోజనము చేయుడని, అంతటా ఆ వ్యక్తి సమీపమున ఉంచిన భోజనము పదార్థములను విడిచి అప్రాప్త సమీపమున లేని భోజనము కొరకు ఇటునటు తిరుగుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఎటు నుండి వస్తుంది, ఎవరు తెస్తారు అనేటువంటిది. అతనిని బుద్ధిమంతునిగా ఎరగరాదు. అంటే ఇక ఆ రకంగా ఉన్నదాన్ని కాదనుకొని ఇక లేని దాని కోసం ఆలోచించే వాడిని బుద్ధిమంతుడుగా గుర్తించరాదు అని. ఎందుకంటే అతడు ఉపస్థితం సమీపమున ఉంచిన భోజన పదార్థమును విడిచి అనుపస్థిత అప్రాప్త పదార్థమును పొందుటకు శ్రమించుచున్నాడు. కావున ఆ పురుషుడు బుద్ధిమంతుడు కాడు. మీరు చెప్పినది అంటే మీరు చెప్పింది కూడా అట్లే అయినది. ఎందుకంటే ఆ విరాట్టు మున్నగు పేరు నామములకు ప్రసిద్ధములు ప్రమాణ సిద్ధములునగు పరమేశ్వరుడు బ్రహ్మాండము మున్నగు ఉపస్థితములగు అర్థములను పరిత్యజించి అసంభవములు అనుపస్థితములగు దేవతాదులను గ్రహించుటకు శ్రమించుతున్నారు. అంటే భగవంతుడు ఏ రకంగానైతే విరాట్ అంటే విశిష్ట రాజ్యతేతి విరాట్, ఆంగ్ ఉపసర్గపూర్వకం అంటే ఈ కనిపిస్తున్నటువంటి ఆమూలాగ్రం అండం నుంచి పిండం వరకు, పిండం నుంచి బ్రహ్మాండం వరకు ఈ రకంగా సమస్తమంతా ఆ పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అతనికి విరాటు అని పేరు. విరాటు మొదలగు పేర్లకు ప్రసిద్ధములు ప్రమాణ సిద్ధములగును పరమేశ్వరుడు బ్రహ్మాండము మొదలగు అనుపస్థితములు బ్రహ్మాండము మొదలగు ఉపస్థితములకు అర్థములను పరిత్యజించి బ్రహ్మాండము వంటి ఈ మన కళ్ళ ముందు ఉన్నటువంటి పదార్థములను వాటి యొక్క అర్థములను విడిచిపెట్టి అసంభవము అనుపస్థితములకు దేవతాదులను గ్రహించుట వ్యర్థముగా శ్రమిస్తున్నారని చెప్పేసి అంటున్నాడు. ఇందులోకి ఒక ప్రమాణము కానీ యుక్తి కానీ కనిపింపదు. అదే మీరు ఏదైతే అంటున్నారో, ఎవరైతే ప్రసిద్ధమవుతుంటారో, ఎవరైతే ఉత్తములో అటువంటి వారే దేవతలు అనడానికి ఒక ప్రమాణము కానీ యుక్తి కానీ కనిపించదు. ప్రకరణము
అర్థజ్ఞానమునకు సహాయకము. ఎక్కడ దేని ప్రకరణము అక్కడ దానిని గ్రహించుట ఉచితము. ఎక్కడ దేని ప్రకరణము అక్కడ దానిని గ్రహించుట ఉచితం. స్వామి ఓం. యుక్తి అంటే ఏంటి స్వామి? ఇక్కడ ప్రమాణం అన్నారు, తర్వాత యుక్తి కాని. యుక్తి అంటే తర్క సంగతము, బుద్ధి హేతుబద్ధకము మరియు తర్కబద్ధం అని అంటుంటారు కదా. అంటే దానికి సరి అయినటువంటి కారణము, సరి అయినటువంటి గుర్తింపు. ఇప్పుడు లోకోక్తి అంటారు. లోకోక్తి అంటే ఏంటి అంటే లోకులలో చెప్పుకోబడేటువంటి ఉక్తి. యుక్తి అంటే తాను చెప్పిన దానికి సపోర్ట్ గా ప్రమాణం చూపిస్తాడు. ఇంకా ఉత్తమ ఆటలు కాబట్టి ఇగో చూసుకో బాబు నా దగ్గర ఉండదని చెప్పి. అవును, అదే యుక్తి. దానికే హేతు అంటే కారణం. అది అది అదే చెప్తున్నాను కదా, కారణబద్ధంగా, ఓకే, తర్కబద్ధంగా. ఒకడొక వ్యక్తిని ఆయనను ఒక అతనితో అన్నాడు ఏమని అంటే, హే భృత్య త్వం సైంధవమానయ, ఓ సేవక నీవు సైంధవును తెమ్ము, సైంధవును తీసుకురా. అంటే ఒక అతనితో ఏమన్నాడంటే, సైంధవము అని అంటే ఒక పదార్థం, ఆ పదార్థాన్ని తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఆ సేవకునకు సమయము, ప్రకరణము, సందర్భమును గూర్చి ఆలోచించుట ఆవశ్యకం. ఈ రకంగా చెప్పినప్పుడు సైంధవము అనే పదార్థానికి 2 అర్థాలు వస్తాయి. 2 అర్థాలు వచ్చినప్పుడు ఇప్పుడు సమయం, సందర్భం, దేని యొక్క సమయం అనేటువంటిది అతడు ఆలోచించుకొని తదనుగుణంగా ఆ పదార్థాన్ని తీసుకురావాలి అనేటువంటిది అభిప్రాయం. ఎందుకంటే సైంధవమను నామము 2 వస్తువులను తెలుపును. సైంధవం ఒకే పేరు 2 వస్తువులను తెలుపుతుంది. ఒకటి గుర్రము, రెండవది లవణము అంటే ఉప్పు. కావున తన స్వామికి నది గమన, నది అని కాదు, గమన సమయం, ఎక్కడైనా వెళ్ళాలని అన్నప్పుడు ఆ సమయమున సైంధవమానయ అంటే గుర్రమును భోజనం చేస్తున్నటువంటి సమయంలో లవణమును అంటే ఉప్పును తీసుకురావడం సేవకునకు ఉచితం. అట్లు చేయకుండా సేవకుడు భోజన సమయమున గుర్రమును, గమన సమయమున ఉప్పును తెచ్చినచో అతని స్వామి అతనిని ఎడ కోపించి, నీవు బుద్ధి లేని వాడవు, నీవు బుద్ధి లేకుండా ఏమి ఆలోచించకుండా పనిచేస్తున్నావు, గమన సమయమున ఉప్పును, భోజన సమయమున గుర్రమును తెచ్చి ఏమి ప్రయోజనం? నీవు ప్రకరణ సమయం ఎరగవు. ఎరిగినచో ఏ సమయమున దేనిని తీసుకొని రావాలయునో దానినే తెచ్చి ఉండు. నీవు ప్రకరణ సమయమును గూర్చి ఆలోచింపవలసి ఉండగా అట్లు చేయనైతివి. కావున నీవు మూర్ఖుడవు, నా దగ్గర నుండి వెళ్ళిపోమ్ము అనను. దీనిని బట్టి సిద్ధించినదేమనగా, ఎక్కడ దేనిని గ్రహించుట ఉచితము అచట దానిని గ్రహింపవలయును అని అందురేని, అట్లే మేము మీరు ఎల్లరను అంగీకరింపవలయును, అట్లే చేయవలయును. అర్థమవుతుందా? అర్థమైంది. ఇక్కడ నది అని చూడు ఆచార్య, అది అక్కర్లేదు. అది నది కాదు అక్కడ. అది గమన సమయం అయినట్లయితే గుర్రం తీసుకురావాలి. అవునవును, సరే సరే. భోజన సమయం అది నేనే దాన్ని గ్రహించలేకపోయాను. ఓకే ఆచార్య, నేను అందుకే మళ్ళా తెలియజేస్తుంది కదా. సరే సరే, మంచిది. ఎప్పుడు ఏది అవసరమో అదే. ఇప్పుడు మీరు అంటారు కదా, సందర్భాన్ని బట్టి మీరు పాట పాడాలి, సందర్భాన్ని బట్టి అంటారు కదా. మంత్రార్థం. ఓం ఖం బ్రహ్మ, యజుర్వేదము 40వ అధ్యాయము 13వ మంత్రం చూడండి. వేదములలో 17 మంత్రం ఆచార్య, 13 కాదు 17. ఏది 17?
17. 40వ అధ్యాయం 17వ మంత్రం. సరే. ఓం ఖం బ్రహ్మ యజుర్వేదం 40వ అధ్యాయం 17వ మంత్రం. వేదములందు ఇట్టి ప్రకరణములలో పరమేశ్వరునకు ఓము మున్నగు 25 నామములు ఉన్నవి. ఓం ఇత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత ఛాందోగ్యోపనిషత్తు. ఓం ఇత్యేతద్ అక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం మాండుక్యోపనిషత్తు. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమిత్యేతత్. కఠోపనిషత్తు వల్లి 2 15వ సంపుటం. ప్రశాసితారం సర్వేషాం అణీయాంసం మనోరపి రుక్మాభం స్వప్నధీగమ్యం విద్యాత్తం పురుషం న పరం ఏతమగ్నిం వదంత్యేకే మనుమన్యే ప్రజాపతిం ఇంద్రమేకే పరే ప్రాణం అపరే బ్రహ్మ శాశ్వతం. మనుస్మృతి 12వ అధ్యాయము శ్లోకము 122-23. సా బ్రహ్మ సా విష్ణు సా రుద్ర సా శివ సో అక్షర స పరమస్వరాట్ సా ఇంద్ర స కాళాగ్ని స చంద్రమా. కైవల్యోపనిషత్తు. ఇంద్రం మిత్రం వరుణమగ్ని మహోరథో ఆహా. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు రథో దివ్య సా సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు. స్వామి ఈ కైవల్య ఉపనిషత్తు ఉందా స్వామి ఇది మనకు? ఇక మరి దయానంద సరస్వతి ప్రమాణం చూపిస్తున్నాడు కదా. 11లో అయితే లేదు కదా స్వామి? 11లో అయితే లేదు కదా స్వామి ఇది కైవల్యం? లేదు 11 గోపదేవ శాస్త్రి రాసినటువంటి 11లో అయితే లేదు. 11 ఏంటి చాలా ఉన్నాయి. కాకపోతే మన వైదికంగా ఉన్నవి అయితే 11 అని వైదిక విద్వాంసులు నిరూపించారు. ఇక దయానంద సరస్వతి అభిప్రాయం ఏంటంటే ఏది ఏమైనా కూడా సత్యం గ్రహించాలి, అసత్యాన్ని వదిలేయాలనే అభిప్రాయంతో ఈ కైవల్యోపనిషత్తు కూడా ప్రామాణికత ఇచ్చాడు. ఇది ఇక్కడ ఆ మంత్రాన్ని చేర్చింది కాబట్టి చెప్తున్నాడు, అంతే కదా ఆచార్య? అంతే. ఇప్పుడు ఇంకొకటి మనకు దయానంద సరస్వతి అల్లోపనిషత్తు కూడా చెప్తున్నాడు. అల్లోపనిషత్తు సత్యార్థ ప్రకాశం 14వ సముల్లాసం చివరిలో ఉన్నది అల్లోపనిషత్తు. మళ్ళీ ఇంకోటి గర్ధభోపనిషత్తు కూడా ఉంది. ఆ గర్ధభోపనిషత్తు దయానంద సరస్వతి అముద్రిత గ్రంథాల్లో ఉండిపోయింది. ఏంటంటే ఈ ఉపనిషత్తులు ఎవరు పడితే వారు రాస్తున్నారు కాబట్టి ఈ ఉపనిషత్తులు రాయడం ఒక గొప్పతనం కాదు. ఉపనిషత్తుల ద్వారా మనము అప్రాప్య సందేశాన్ని అందించడమే గొప్పదనం. అప్రాప్యం అంటే ఏంటంటే ఇదివరకు ఎవరు సిద్ధించలేనిది, ఎవరికి లభించినటువంటిది మనకు మాత్రమే లభించినటువంటి దాన్ని, ఆ సందేశాన్ని ఉపనిషత్తు రూపంలో అభివ్యక్తపరచడం అది మంచిదే. కానీ ఎవరు పడితే వారు, ఏది పడితే వారు, ఏ అభిప్రాయం అది సరిగా ఉన్నదా లేదా అనేది చూసుకోకుండా పుస్తకాలు రాసేసి ఉపనిషత్తు అని పేరు పెట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ గర్ధభోపనిషత్తు అని, అల్లోపనిషత్తు అని ఆ యొక్క పుస్తకాలు రాసేటువంటి భావనను దయానంద సరస్వతి చెప్తున్నాడు. రాయడానికి యోగ్యత ఏంటిది అవన్నీ మునుముందు వస్తుంటాయి. కాబట్టి వైదికంగా మాత్రం 11 ఉపనిషత్తులు మాత్రమే ప్రామాణికం. ఈ కైవల్యోపనిషత్తు ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే కైవల్యోపనిషత్తులో కేవలం ఈ వాక్యం ఒకటి బాగుంది కాబట్టి దయానంద సరస్వతి దాన్ని ఇక్కడ ఉద్ధృతపరిచాడు. దాని అర్థం చెప్పేటప్పుడు చెప్తుంటాడు దాని వల్ల ప్రయోజనం ఏమిటనేది. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అథో
దివ్యః సా సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానం ఆహుః భూరసి భూమిరసి అదితిరసి విశ్వధాయా విశ్వస్య భువనస్య ధర్త్రీః పృథివీం యచ్చ పృథివీం ద్నూహాం పృథివీం మా హింసీః. ఇప్పుడు అగ్నిహోత్రంలో ఏదైతే తప్పు ముద్రణ అవుతుందో అగ్నిహోత్ర ప్రకరణంలో అవో అదే ఉచ్చారణ ఇగో ఇక్కడ కూడా చూపించడం అవుతున్నది. దీనిని ఈ రకంగా ఖుం ఖుం ఘుం ఘుం అనేటువంటిది గకారం పలకకూడదు. గకారం పలికితే ఏ దోషం వస్తుంది అని అంటే ఉద్బుద్ధ్య స్వాగ్ని ప్రతిజాగ్రహి త్వం ఇష్టాపూర్తే సుగం ఏంటి సమ సగమ సగం 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 అని అంటుంటారు స్వామి. సగం ఆ గా పలకొద్దు. సగం అన్న దానికి వాడుక భాషలో అర్థం ఏంటంటే అర్థం అనే అర్థం వస్తుంటది. ఇక మళ్ళీ చివరికి అగ్నిహోత్రం పూర్తయిన తర్వాత పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం సర్వం వై పూర్ణం సగంతో మొదలుపెట్టి పూర్ణం ఎట్లా చేస్తాం? అందుకని అక్కడ సం అంటే బాగుగా గొప్పగా మంచిగా అనే అర్థం వస్తుంటది. ఈ గా పలకడం వల్ల ఏమర్థం వస్తుంటది అంటే ఇది అసంపూర్ణం అనే అర్థం వస్తుంటది. కాబట్టి ఇక ఇక్కడ దృగుంహ మా హిగుంసి ఈ గా పలకడం అనేటువంటిది అశుద్ధం. వర్ణోచ్చారణ ప్రకారం పాణిని మహర్షి చెప్పిన దాని ప్రకారం అయితే ఇది అశుద్ధం. దీనిని సవరించుకుంటాం. ఇంద్రో మహ్నారోదసి ప్రచ్ఛథవా నాకుమలని గా వస్తుంది కదా చర్చి, మరి అనొచ్చు అది గమ్ వస్తుంది కదా. నమ్మకంలో సాగం అని వస్తుంది కదా, చదవచ్చా చర్చి? మళ్ళీ చెప్పండి, దాన్ని పదం సరిగా చెప్పండి. వేరే ఏ మాటలు మాట్లాడదండి. మీరు ఏదైతే అడుగుతున్నారో అదొక్కటే చెప్పండి. నమ్మకంలోని తేషాగం అని వస్తుంది కదా, అది కరెక్టేనా చర్చి? తేషాం ఆం ఆం ఆగం తేషాగం తేషాం అనేటువంటిది షష్ఠీ విభక్తి బహువచనం. తేషా గమ్ అనేటువంటిది గమ్ అనేదానికి అది విభక్తి అగోచరంగా ఉంటుంటది. అగోచరం అంటే తెలియకుండా ఉంటుంటది, దాని అర్థం కూడా మారిపోతుంటది. అందుకని గా పలకకుండా ఉంటేనే బాగుంది. అంటే మన వేద పండితులే చదివారు, ఇలా చదవాలి అలా చదవాలి పెట్టాలనేసి అడుగుతున్నాను చర్చి. అందుకని ఇప్పుడు అమ్మగారు ఎవరు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఓం ప్రకాష్ చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు కూడా అదే ఏంటంటే వేదము దగ్గరికి వస్తే మాత్రం మనుషులను అందరినీ పక్కన పెట్టండి. వేదం వరకు మనుషుల ప్రామాణికంగా తీసుకోవాలంటే మనుషుల అభిప్రాయాల వరకు పక్కన పెడితే మూల వేదంలో ఏదైతే ఉందో దాన్ని చదవండి. భగవంతుడితో సంపర్కం ఏర్పడుతుంటది. ఇక మనుషుల యొక్క అభిప్రాయాలతో ఏకీభవిస్తే మనకు తెలిసొచ్చేది ఏంటి అని అంటే ఈ యొక్క మనుషులతోటే మన భావాలు కలుస్తాయి, పరమాత్మతోటి కలవు. అందుకనే ముని గారికి మరి ఇతరులతోటి ఓం ప్రకాష్ చేపిస్తున్నది ఏంటంటే మీకు భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే ప్రతిదినం నియమం తప్పకుండా ఈ యొక్క మూల వేద మంత్రాలను మాత్రమే చదవండి. మూల మంత్రాలను చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క చదివేటువంటి లయబద్ధంగా పదాలను నడ్డి విరగొట్టినట్టుగా ఎక్కడికక్కడ విరగొట్టకుండా ఒక్క పాదంలో ఉన్నది ఒక్క పాదంలోనే చదవాలి, రెండు పాదాల్లో ఉన్నది రెండు పాదాల్లోనే, మూడు పాదాల్లో ఉన్నది మూడు పాదాల్లోనే. ఈ రకంగా అర్ధ విరామం పూర్ణ విరామం అనేటువంటిది. ఇప్పుడు హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్. ఇది వేదపాఠం అనబడదు. అర్థమవుతుందా? ఇది మన కాలక్షేపం మాత్రమే.
హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిః ఏక ఆసీత్ పతిరేక ఆసీత్. ఈ రకంగా రావాలి. మళ్ళీ ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయుషవః. ఇక్కడ కొంచెం ఆగాలి. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. ఇక్కడ ఆగాలి. యో అస్మాన్ ద్వేష్టిజం చ వయం ద్విష్మస్తంభో జంభేరధ్మః. ఇక్కడ ఇది 3 చరణాల్లో ఉన్నది. 3 చరణాల్లోనూ చదవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఈ పుస్తకాలు ముద్రిస్తున్న వారు చేస్తున్నారు ఏంటంటే హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్. పద్యాలుగా మంత్రాన్ని పద్యాలుగా విరగొట్టి చేస్తున్నారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం కలగదు కాక కలగదు. వారికి ఆధ్యాత్మిక లాభం కలగదు కాక కలగదు. వాళ్ళకు అది ఉచ్చారణ వస్తుంటది, కానీ అవి ఆ మంత్రం యొక్క గరిమ గొప్పదనం అనేటువంటిది లుప్తమైపోతుంటది. అందుకని ఒక చరణంలో ఉన్నది ఒక చరణం. ఓం ఆచారి యతి అనేది కరెక్ట్ గా దాంట్లో ఉన్నట్టు చదవాలా. చదివితే ఎన్ని అక్షరాలు చదవాలి, అన్ని అక్షరాలకే అర్ధ విరామం పూర్ణ విరామం చందోబద్ధంగా ఉంటుంటది. కాబట్టి ఆ చందోబద్ధంగా చదవడం వల్ల మన లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కదిలిపోయి లుకలుక అవుతుంటాయి. లుకలుక అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్క దగ్గర కుదురుకుపోయినట్టుగా కుదువబెట్టినట్టుగా ఉండడం వల్ల వాటి మీద పేరుకుపోయినటువంటి కొవ్వు కరిగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంటది, ఆయుష్ పెరుగుతుంటది. కాబట్టి వేదమంత్ర ఉచ్చారణ వేదంలో ఏ రకంగా చెప్పబడిందో ఆ రకంగా చదివితే బాగుంటుంది అని అభిప్రాయం. ఓ ఆచార్య ఒక మాట చెప్తానండి. ఇక్కడ ఆచార్య ప్రకాష్ గారు 2.5 సంవత్సరాల క్రితము నాతోటి అంటే ప్రణవమునితోటి ఏమన్నారంటే, మీరు ఎట్లా చదివితే మొదటి చదవడం అభ్యాసం చేయండి, కానీ చదవాలి. ప్రతిరోజు ఒక 20 మంత్రాలు చదవండి అని వారి ప్రేరణ ప్రకారంగా 2.5 సంవత్సరం 3 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు నిన్నటి పూర్ణ శ్రావణ పౌర్ణమి వరకు దాదాపు 4 వేదాలు 20,389 మంత్రాలు నేను పూర్తి చేశాను. అది వారు ఏమన్నారంటే, తప్పులన్నీ నాకు వదిలేసే ఉప్పులన్నీ మీకు తీసుకో అనే భావనతోటి ఈ రోజు చదవాలనే రోజు ఒక 45 నిమిషాలు చదువుతూ ఆ విధంగా పూర్తి చేశాను. ఇది నేను ఎవరికి చెప్పలేదనుకో, వాళ్ళకి ప్రేరణ దొరకదు కదా. నాకు క్రెడిట్ కాదు, గురుగారు క్రెడిట్ అని తెలియజేస్తున్నాను. ముని గారు ముందు అది శ్యామలయ్య గారిని యజ్ఞమైతే చేయనియండి, వేదం దగ్గర తర్వాత. ఇప్పుడు మునిశంకర్ గారికి చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లు ఏమైనా తప్పులు జరిగితే ఆచార్య గారు తీసుకుంటారు అన్నట్లుగా, అందుకోసం మేము అన్ని మాకు వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నాం. కానీ బాలరాజు గారు మాత్రమే ఒక దినం వదిలిపెట్టి ఒక దినం డుంబా కొడుతున్నారు. అది వారికి భగవంతుడు చెప్తారు, మనం ఏమన్నా. మునిశంకర్ గారు మళ్ళీ రెండవసారి ప్రారంభం చేశాను. అది రెండో మారుగా 4 వేదాలు చదవడానికి కొరకు నిన్ననే ప్రారంభం చేశాను. మీ స్వార్థము ఎవ్వరు అంగీకరించారు. మీరు ఎప్పుడైతే జయమ్మను కూడా ఒక మంత్రం చదివిస్తుంటారో అప్పుడే మీరు మీ దాంపత్యం భగవంతుడు మిమ్మల్ని జత చేసినందుకు అది సఫలమవుతుంది. మునిశంకర్ గారు, మీరు ఈ తెలుగును వదిలిపెట్టండి, లిపిని వదిలిపెట్టండి, దేవనాగరి లిపి నేర్చుకోండి. మీకు అక్కడ తప్పులు పోకుండా మీకు దొరుకుతుంటది. ఇది తెలుగులో ఏంటంటే ఎక్కడ తప్పు పోయిందో ఏది తెలియదు, అవన్నీ బయటకు వస్తుంటాయి అన్నట్టుగా. అందు గురించి మీరు మూల వేద మంత్రాల ప్రామాణికత వరకు అయితే సంస్కృతం దేవనాగరి లిపి ఇది అలవాటు చేసుకోండి, ముందుకు రావాలన్నమాట. అమ్మా, ఇప్పుడు మునిగారు 4 వేదాల మంత్రాలు ఎన్నని చెప్పారు ఆచార్యజీ? 20,389. 79. ఆచార్య గారు మన కామారెడ్డి గురువులు ఆచార్య బ్రహ్మాసరథి గారు లెక్కించి మరి చూసి చెప్పాడు. ఎంతో కరెక్ట్ తెలియదు. సరే సార్, అయితే మాకు మన తెలిసిన విషయం ఏంటంటే 20,379 అని తెలిసింది. అదే వీరు వేదమిత్ర గారు అదే చెప్తున్నారు ఇక్కడ. అదే ఇప్పుడు ఇంద్రో మహ్నో రోదసి పప్రచ్ఛవ ఇంద్ర సూర్యమరోచయత్
ఇంద్రేహా విశ్వా భువనాని ఏమిరా ఇంద్రే స్వానస ఇంద్రవః. సామవేదం. గారు ఇక్కడ ఏమని చెప్తుందంటే ఇంద్రో మహ్నా రోదసి ప్రప్రచ్ఛవ ఇంద్ర సూర్యం ఆరోచయత్. పిల్లవాడు బల్బును వెలిగించాడు. ఇంద్ర అనేటువంటి వాడు పిల్లవాడు, బల్బు అనేటువంటిది సూర్యం. ఆరోచయత్ రోచిల్ దీప్తం. లంగ్లకరం ప్రథమ ఏకవచనం. ఇక్కడ ఏంటంటే భగవంతుడు సూర్యుడిని వెలిగిస్తున్నాడు తప్ప సూర్యుడు భగవంతుడు కాదు. బల్బు వెలుగుతుందే కానీ బల్బు మాత్రం వెలుగునివ్వదు. ఇంతే తేడా. వెలిగించే శక్తి వేరే ఉన్నది. ఆ విద్యుత్ శక్తితోటి బల్బును జోడించినప్పుడు అది ప్రకాశిస్తుంటది, ప్రకాశింపజేస్తుంటది. కానీ బల్బు మాత్రమే ప్రకాశించదు. అంతే తేడా. సామవేదం ప్రపాఠకం 6, త్రికం 8, మంత్రం 2. ప్రాణాయ నమో యస్య సర్వమిదం వశే యో భూతః సర్వస్యేశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అథర్వవేదం 11వ కాండం 4వ సూక్తం 1వ మంత్రం. అర్థం ఆచార్య ప్రాస అంటే ప్రథమ పాదం. మరి పాదము అంటే అధ్యాయం 11వ కాండము అనువాకం. ఆచార్య అనువాకం. మరి 24వ ప్రపాఠకం, ప్రథమ ప్రపాఠకం కాదు. అవును, అనువాకం 2. అంతే. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు అర్థం చెప్తున్నాడు ఒక్కొక్క దానికి. దేనికి చెప్తున్నాడు అంటే ఓం ఖం బ్రహ్మ అనే దానికి అర్థం చెప్తున్నాడు. ఇక్కడ ఈ ప్రమాణములను వ్రాయుటలో అభిప్రాయం అదియే. ఏది అభిప్రాయము అంటే ఏదైతే ప్రసిద్ధమో ఉత్తమమో అటువంటి పరమాత్మను వ్యక్తపరచడమే అభిప్రాయం అని చెప్తున్నాడు. ఇట్టి ప్రమాణములో ఓంకారాది నామము వలన పరమాత్మయే గ్రహింపబడును. ఈ ఓంకారానికి ఇంకా ఏ వ్యక్తి వర్తింపడు అనేటువంటిది. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? అర్థమవుతుంది. పంచాక్షరులు మొదటిది ఏంటిది? ఓంకార శివాయ అంటుంటారు కదా. ఆ ఓం ఎవరికి వర్తిస్తుంటది? మరి శివాయ ఎవరికి వర్తిస్తుంటది? ఓం అన్నది పరమాత్మ కానీ మీరు అంటున్నాడు. కానీ ఆ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయించేవారు శివుడే పరమేశ్వరుడు అంటున్నారు. ఇక్కడ మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. శంకర్ గారు పట్టుకుంటున్నారా? అందుకని ఈ భ్రాంతిలోంచి బయటకు తీసుకురావడమే దయానందుని యొక్క ఉద్దేశం. అట్లే లోకమున దరిద్రుడు మున్నగు వారికి ధనపతి కుబేరుడు మున్నగు నామములు ఉండునట్లు పరమేశ్వరుని ఏ నామం కూడా అనర్థకం కాదు. ఇప్పుడు పేదవారు దీన దరిద్రులకు కూడా ధనపతి అని వాళ్ళు పేరు పెట్టుకుంటారు. ఇటువంటి పేరు ఉండునట్లు పరమేశ్వరునికి ఈ నామం కూడా అనర్థకం కాదు. అంటే ధనపతి అన్నదాయి కూడా అనర్థకం కాదు, సార్థకమే. దీని వలన పరమేశ్వరుని నామములు కొన్ని
గొన్నియేడులు అంటే దీనికి అర్థం ఏమొస్తుంది? గౌణికములు అనేది కొన్ని అదే కొన్ని అంతే, ఆ, కొన్ని నామములు. కొన్ని గౌణికములు, కానీ గౌణికములు అంటే ముఖ్యమైనవి కావు అనేటువంటివి. అంతే అంతే అంతే. గౌణ ముఖ్యమైనవి కానందువల్ల ఆ యొక్క గౌణిక అంటే సహజ సామాన్య గుణములను తెలుపునవి. మరికొన్ని చోట్ల కార్మికములు కర్మలను తెలుపునవి. అంటే కార్మికములు అంటే పనుల గురించి తెలుపునవి, క్రియాత్మక వ్యవహారంను, అంతే, వారి సక్రియ వ్యవహారంను తెలిపేటువంటివి. కొన్ని ఎట్లా స్వాభావికములు అంటే సహజమైనటువంటివి, స్వభావం తెలిపేటువంటివి. అంతే. స్వాభావికములు నైన అర్థములకు వాచకములు. అవి ఎట్లో ఇప్పుడు చెప్తున్నాడు. ఓం ఆది నామములు సార్థకములు. అది ఎట్లనా? ఈ ఓం అనేటువంటిది సార్థకం అని చెప్తున్నాడు. ఆ ఓము సార్థకం ఎట్లా అనేటువంటిది ఆ ఓమును నిరూపించడానికి వ్యాఖ్యానం చెప్తుంటాడు. చూడండి. అవతి ఓం. అవతి అంటే రక్షణ, రక్షించుట వలన ఓం ఆకాశమివ వ్యాపకత్వాత్ ఖం, ఆకాశము వలె వ్యాపకుడగుటచే ఖం సర్వేభ్యో బృహత్ బ్రహ్మ, అన్నింటికంటే పెద్దవాడగుటచే బ్రహ్మ అని ఈశ్వరునకు నామములు అంటే పేరు. ఓం ఓం ఇత్యేతత్ ఓం ఎవరి నామము మరియు ఎవడు ఎన్నడు నశింపడో, ఎవని నామము ఎవడు ఎన్నడు నశింపడో అతని ఉపాసించుటయే ఉచితము. స్వామి సరే, మంచిది స్వామి. ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ మనము పరమేశ్వరుని గురించి చెప్తున్నాం కదా, ఇక్కడ ఎవడు అనే పదం మనం సంబోధించవచ్చా స్వామి? ఎవడు. అందుకే కదా ఇప్పుడు మకతిక పడుతున్నది అటువంటిది, ఇట్లా రాస్తున్నాడు, దాన్ని ఎట్లా సవరించాలనేటువంటి దానికి. ఇప్పుడు మనం వ్యవహారికంగా ఎవడు వాడు అని ఎట్లా అంటే మనం అనుకోవచ్చు. ఎవడు అని అనొచ్చా స్వామి? ఎట్లా అనకూడదు. దయానంద సరస్వతి హిందీ భాషను ప్రయోగించేటప్పుడు తూ తుమ్ తూ తుమ్ అని లోక వ్యవహారంలో పరస్పరంగా మాట్లాడుకునేటువంటి భాషను దయానంద సరస్వతి ఆప్కే అని అంటున్నాడు. అంటే ఆప్ అంటే గౌరవార్థకంగా భగవంతుణ్ణి. ఇప్పుడు ఓం ప్రకాష్ ఒక పాట, దాంట్లో పరమపిత మా ప్రార్థన వినురా అనేటువంటి గేయము, పరమపిత మా ప్రార్థన వినురా అనేటువంటి గేయము రారా పోరా అనడం నచ్చదని చెప్పేసి వినుమా కనుమా అని చెప్పేసి వినుము అని చెప్పేసి డూము ఊలు ప్రథమ భక్తి వీటిని ప్రయోగించి చెప్తే ఒక అతను ఏమన్నాడంటే, ఈ యొక్క రారా పోరలో దాపరికం లేకుండా ఒదుగుదలగా ఉంటుంటది, నీవు నా నుండి వేరు కాలేవు, నాలోనే నీవు ఉన్నావు అనేటువంటి భావంతో చెప్పాను అన్నాడు. అది నాకు నచ్చలేదు. మళ్ళీ మొన్న ప్రేమ ఎక్కైనప్పుడు ఎట్లా బేకైతే దోస్తులను పిలిచిన అట్లా ఆరి తారి అప్ప అట్లా దోస్తాన్లాగా. ఒరే అన్నయ్య ఇలా రారా అన్న వరకు బాగుంది. ఒరే నాన్న ఇటు రారా అంటే అది బాగలేదు. ఒరే గురువా కొద్దిగా బాగా చెప్పరా అంటే అది బాగలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎస్టీ భాషల్లా ఎస్టీ వాళ్ళు ఇట్లనే అంటారు, అరే శమలియా వరే రామ వరే తీగ అట్లా అట్లా మాట్లాడుతున్నారు. ప్రేమ అన్నదమ్ములను మిత్రులను పేరు పెట్టి పిలవచ్చు, అంతేగాని అమ్మను వసే ఇటు రావే అమ్మ అంటే అది బాగలేదు. అది సభ్యత సంస్కారం. అదే సమయం చాలా సార్లు ఇది ఎవడు అనే సింగల్ వచనాన్ని నేను చాలా సార్లు చదివాను.
పరమేశ్వరుని అడుగుతున్నావు రారా పోరా అంటే తను నేనే. విని యతి ప్రాసల ప్రకారంగా అక్కడ సంధి జరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఎవడు అన్నదాన్ని అదే బాగా అర్థం ఇస్తుంది మనకు. ఎవరు అన్నదానికి ఎవరెవరు, ఎవడెవడు, అది గౌరవార్థంగా మనం ఎవరు? భావించుకోవచ్చు. కానీ భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు పాణిని మహర్షి అయితే మనకు చెప్పాడు, నేను, మేము. అక్కడ బహువచనం ఉన్నదని చెప్పేసి భ్రాంతి కలగకుండా ఉండడానికి పాణిని మహర్షి ఏం చెప్తున్నాడంటే, ఒక్కరిలో ఇద్దరిలో బహువచనం చెప్పొచ్చు, దానిలో తప్పులేదు. ఎందుకంటే ఇది గౌరవార్థకంగా మనం గొప్పదనాన్ని పొందబోతున్నాం కాబట్టి, మనం గొప్పగా వ్యవహరిస్తున్నాం కాబట్టి నేను అన్న చోట మేము అనేది ప్రయోగించవచ్చు. కానీ ఎక్కడైతే వ్యక్తిని గురించి చెప్పడం జరుగుతుంటుందో, దేవుడిని గురించి చెప్పడం జరుగుతుందో అక్కడ మేము అని చెప్పకూడదు, ఎవడు అనేది చెప్పాలి. ఏకవచనం అంటే అక్కడ అర్థం స్పష్టంగా ఉంటుంటది. సరే సార్. ఎవరిని ఉపాసిస్తుంటాము అంటే అక్కడ ఎంతో మందిని ఊహించుకోవచ్చు, కానీ ఎవడిని మనం ఉపాసిస్తుంటాము అనేదే అర్థం సూటిగా ఉంటుంటది అన్నట్టు. ఓకే ఓకే సార్. ఈ అర్థం బాగుంది ఆచార్య, అట్లా అన్న వాళ్ళకి ఇట్లా చెప్పాలి. ఇది పాట కూడా ఉంది ఆచార్య, ఎవడని చెప్పుదురా ఏమని చెప్పుదురా అంటే ఇతడేనురా. ఆచార్య అక్కడ ఎవరని చెప్పితే ఎవరని చెప్పను, ఏమని చెప్పను. ఎవరు అని అంటే కొత్తగా వినే వారికి ఎవరు అని చెప్పేసి ఇంకేదో అనుకుంటారు, కానీ ఎవడు అన్నది అక్కడ సరైనది. అదే అట్లనే వాడినా పాట చాలా బాగుంది. నేను సెలవు తీసుకుంటాను. ఎవరిని చెప్పుదాము ఏమని చెప్పుదాము అంటే చాలా బాగుంది ఇలా అన్నారు. పాడండి. ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం మా ఊర్లే. సరే ఎంజాయ్ చేస్తున్నాం, పాట పాడితే చాలా బాగుంది అన్నారు ఈ విధంగా. అవునవును, సూటిగా భగవంతున్నే తెలియజేస్తుంటది, ఇంకా వేరే వారికి ఊహించుకోవడానికి అవకాశమే లేదు అనేది ఎవడు అనే శబ్దం అతనిని చెప్తున్నాం అనేది. తప్పులు లేకుండా పాడండి, మరి రికార్డ్ అవుతుంది కదా, తప్పులు లేకుండా పాడగలిగితే పాడండి. ఈశ్వరుడు అంటే ఇతడేనురా, ఏమని చెప్పను ఎవరని చెప్పను, ఈశ్వరుడు అంటే ఇతడేనురా. ఈశ్వరుడు అంటే ఇతడేనయ్యా. అమ్మగారు స్వరం బాగా వస్తలేదు, ఇంకెవరైనా పాడండి, పాడితే లేదంటే ముందుకు పోండి. అది ఇట్లా సరే ఒక చరణం పాడతాను. ఏమని చెప్పుదును ఏమని చెప్పుదుము ఎవరని చెప్పుదుము, ఈశ్వరుడు అంటే ఇతడేనయ్యా. మళ్ళీ అయ్యకాడికి పోయారు, రారా పోరే కాడికి వెళ్ళి అయ్యకాడికి పోయారు. ఇక చూసారు ఇట్లా మాట. సరే ముని గారు ముందు కొద్దిగా నడిపించండి. రేపు ఈ పాట కొంచెం సిద్ధమై రాండి. మళ్ళా ఇక రోజు నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఇక 105 నామాలు మనం చెప్పుకుంటాము. వాటి మంచిగా పాడదంటే ప్రయత్నం చేయండి. ఇది మనం కాదు, ప్రపంచం అంతా దీన్ని చూస్తున్నారు. అలా మీరు ఏ విధంగా పాటను ముందుకు తీసుకెళ్లారో అదే రీతిలో పాడండి, సరిపోతుంది. రేపు ప్రయత్నం చేయండి అమ్మా. ధన్యవాదములు ఆచార్య మురుగేశ్ గారికి. జ్ఞానగంగా స్వామి దయానందుని యొక్క సత్య ప్రకాశము అనే అమర గ్రంథాన్ని మనము రోజు కొంచెము అడుగు ముందుకేస్తూ నిజమైన ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిజమైన ఈశ్వరుని తెలుసుకోవడంలోనే తన జీవితాన్ని సమర్పణ చేశాడు ఋషి దయానందుడు కూడా తెలుసుకున్నాం మనము. ఆ విధంగా ఎవరైతే యథార్థాన్ని తెలుసుకుంటారో వారు ఆకాశం అంత ఎత్తేది ఈశ్వరుని చేరుకుంటాడు. అది తెలుసుకోవాలి. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉంటే గంట మళ్ళీ గట్టిగా నొక్కండి.
ఒకటికి 2 సార్లు వినాలి. మీ సందేహాలు సమాధానాలు ఏమైనా చెప్పాలి, అభిప్రాయాలు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఈ కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓం ఆచార్య చెప్పండి. ఆచార్య మా మునిగారు పొద్దున అబద్ధాలు ఆడుతున్నారంట. ఏం అబద్ధం అంటే మేమైతే రాము, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మీరు అబద్ధం చెప్తున్నారా లేదా? మేము వచ్చేది మీరే 2, 3, 4 వస్తున్నారు కదా, మేమైతే వస్తలేము. అది మాకు వర్తించేది కదా. అందరూ కూడా ప్రయత్నం చేసి రావాలని కోరుతున్నాను. ఇప్పుడు వైదిక సంధ్యోపాసన ఎవరు చూపిస్తున్నారు ఈరోజు? సువర్చలమ్మ గారు ఉన్నారు, ఆమె లేనట్టు ఈరోజు. సువర్చలమ్మ గారు ఈరోజు మురళి గారు ఉన్నారు. మరి మురళి గారు చూపిస్తేనేమో లేదు వారు అనుకూలం లేదులేండి. సరే అమ్మ ఓకే. వారి స్థానంలో ఇంకెవరికంటే అవకాశాన్ని వినియోగించుకుంటారా? నేను చేపిస్తానా మునీజీ? ఓకే, భీమరావు గారు చేపిస్తారు. అంబటి భీమరావు గారు, బ్రాహ్మణపల్లి, కామారెడ్డి జిల్లా. వారి వైదిక సందోపాసన చేయించాలని ప్రార్థన. ఓం సంజయ యోగ బ్రహ్మ సాక్షాత్కారము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవి ప్రతిష్టయ ఆపో భవంతు పీతయోరభిస్రవంతు నః. అంగస్పర్శ. ఓం వాక్వాక్. ఓం ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. మార్జన మంత్రంలో ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఆత్మ సాక్షాత్కారం ప్రకరణం. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రములు. జీవాత్మ ప్రార్థన. ఓం భూః. ఓ ప్రాణదాత, ఈశ్వర సందేశం. పునాతు శిరస్సి. దుఃఖదాయక ప్రారబ్ధం అనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భూ. ఓం భువః. ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః. ఓ జీవాత్మ, నేత్ర దర్శన దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞా బుద్ధి అంటే ఇది బాగుంది, అది బాగాలేదనే మూల్యాంకన బుద్ధి. బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండిటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడగా ఉండుము. ఓ జీవాత్మ ప్రార్థన. ఓం స్వః. ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. పునాతు కంఠే. కంఠకూపే క్షుత్ పిపాసా నివృత్తి. యోగ దర్శనం అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల
అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి, సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః. ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశం. పునాతు హృదయే. ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంత కర్ణంలోని నీ దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ. పునాతు నాభ్యాం. నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనం 2వ అధ్యాయం 29వ మండలం. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మండలం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోహో. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే, ఇమం మే గంగే యమునే సరస్వతీతి. ఋగ్వేదం 10వ అధ్యాయము 75వ మండలం 5వ సూక్తం. అంటే దేహం లోపల ఈడ పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మ ఈ క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను, ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగను భౌతికంగా వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోలుతో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన ద్వారా దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన. నివృత్తి కాదు. జంగాభ్యాం పాద్యాభ్యాం ధర్మో అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మండలం. భాషార్థం. పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. ఓ అవినాశి అయిన సత్య స్వరూప ఈశ్వర ఉవాచ. పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరసి యందు అనుభూతి చేసుకుని ఎరుగు. ధన్యము అవుతావు. సత్యస్యాపిహితం ముఖం. యజుర్వేదం 40వ అధ్యాయం 17వ మండలం. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదము 40వ అధ్యాయం 17వ మండలం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపం పురుషుడను నేను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదము 10వ అధ్యాయం 31వ మండలం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించి పోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని 2 చేతులతో తనకంటే పైకి ఒక పసిబిడ్డను చూపిన విధానం ఎత్తి చూపాలి. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు స్వామి. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేనే. నశక్యతే వర్ణయితుం గిరా తథా
స్వయం తదంతఃకరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ, ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర, ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమనించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోచ తస్యాం హిరణ్యయే కోశే స్వర్గో జ్యోతిష వృతః. అథర్వణ వేదము 10వ మండలము 2వ అధ్యాయము 10వ అధ్యాయము 2వ మండలం 31వ సూక్తం. 8 చక్రాలు 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయదగని పురం. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉన్నది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూః సహస్రార చక్రం, ప్రాణధారణ, జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞా చక్రము, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహః విశుద్ధి చక్రము, అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రం, పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః మణిపూర చక్రం, అమృతస్య నాభిః. అథర్వణ వేదం 6వ అధ్యాయం 44వ మండలం 3వ సూక్తం. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ జానీ ప్రాదుర్భావ జనః. జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాదిష్టాన చక్రం, దేహం క్రింది వైపు నుంచి కనపడని ఆ ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపడం అంటే తోలు పిస్తోల్తో మాయగుండను పేల్చి ముక్కుకు వాసన చూపిన విధానం. దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లల్ని ఎత్తుకోజేసి చూపడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తరీయ ఉపనిషత్తు. జ్ఞానము, సత్యము, బ్రహ్మ అనంతం. శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఈ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖంల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్చ న విచేష్టతే తమాహు పరమాం గతిం. కఠోపనిషత్తు 20వ అధ్యాయం 6వ మండలం 10వ శ్లోకం. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంలో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ. నిర్మలం స్థిర చిత్తంతో ఉంటుంది. దీన్నే పరిమితి అనగా మోక్షము అందురు. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛాసః. అత సంధ్యోపాసన ద్వితీయోచ్ఛాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపర్యుక్త పురుషార్థంలో తరించిపోయారు. కాబట్టి ఈ అగమర్శన పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో సఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే తహతలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి ఈ బ్రహ్మలోకే ఆ పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ముండకోపనిషత్తు 3వ అధ్యాయం 2వ మండలం 6వ శ్లోకం. బ్రహ్మానందాన్ని ఉపభోగించి
మహాకల్పం తరువాత పునః ముక్తి సుఖాన్ని యోగించి పునరాగమనం. అగమర్శన ప్రకరణం. ఓ మరుతం చ సత్యం చాభిదా తపసోద్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాధర్ణవాదదే సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షం మథో స్వః. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः. मनसा परिक्रमः मंत्र. ओम प्राचीदिगग्निरधिपतिरस्तो रक्षितादित्य ईशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वो जिम्बे दद्मः. कृष्णादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजी रक्षिता पितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वो जिम्बे दद्मः. प्रतीचीदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वो जिम्बे दद्मः. उदीचीदिक् सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वो जिम्बे दद्मः. ध्रुवादिकृष्णोरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वो जिम्बे दद्मः. ऊर्ध्वातिग् बृहस्पतिरधिपतिः क्षित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्वस्तं वो जिम्बे दद्मः. उपस्थान प्रकरणम्. ॐ जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धु दुरितत्याग्निः. ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी आन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु सच्च. ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम्. रुद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् परश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात्. ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः.
గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. ఓ ప్రాణులకే ప్రాణదాత, ఓ సకల దుఃఖ వినాశక, ఓ స్వయం సుఖ స్వరూపుడవై తమ ఉపాసకుల స్వయం సుఖానంద ప్రదాయక పరమాత్మ, ఆ యొక్క సవితా స్వరూపుని వరణీయత మన దుఃఖములు భస్మమై దివ్య స్వరూపుని ధారణ చేయుటకు మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుముగాక. సమర్పణ మంత్రం. ఓ పరమ దయానిధి దేవా, మా యొక్క ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించును సంప్రాప్తించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓ శుభమంగళ కళ్యాణ స్వరూప, సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్యమంగళ స్వరూప, మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా నమః సుమాంజలు. శివ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతే శయ్యోరభిస్రవంతు నః. ఓం నమస్తే. అందరికి ధన్యవాదములు. ఆచార్య నమస్తే. భీమరావు గారికి ధన్యవాదాలు. అథా శాంతి పాఠం. ఓం దేవ్ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరౌషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే.